మార్కెట్లు ఎందుకు పడిపోతున్నాయి? ఏం జరుగుతోంది? సూచీలు డౌన్ ఎందుకు అవుతున్నాయి? ఏ శక్తి ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తోంది? మార్కెట్లకు మంగళవారం అమంగళం ఎందుకయ్యింది? 10 లక్షల కోట్ల సంపద జస్ట్ వన్ డేలో ఎలా హరించుకుపోయింది? అసలు స్టాక్ మార్కెట్ల ఊకిసలాటలు ఇంకెన్నాళ్ళు ఇలా సాగుతాయి? మధ్యలో మ్యాజిక్ జరగాల్సిందేనా? ఎవరో రావాలి, ఏదో చేయాల్సిందేనా? స్టాక్ మార్కెట్లు షేక్, దలాల్ స్ట్రీట్ దడదడ, సూచీలన్నీ డౌన్ ట్రెండ్, 9 లక్షల కోట్లు హాంఫండ్, వరుసగా 5వ రోజు డమాల్, దినదినగండం, నూరేళ్లు ఆయుష్. ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్ల వ్యవహారం. అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయి గత 5 రోజులుగా అడ్డంగా క్రాష్ అవుతోంది. ఒకవైపు రూపీ పతనమవుతోంది, ఇంకోవైపు బంగారం రేటు పెరిగిపోతోంది. అటు చూస్తే స్టాక్ మార్కెట్ నేలచూపులు. వీటన్నిటికీ మించి ట్రంప్ రోజుకో నిర్ణయంతో ఎక్కడా ఒక మంచి శుభం కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. ట్రంప్ ఎన్నికవ్వకముందు మంచి జోష్లో కనిపించిన మార్కెట్లు ఇప్పుడు మాత్రం అదే ట్రంప్ రావడంతో నేలచూపులు చూస్తున్నాయి. పరిస్థితి ఇలా మారడానికి చాలా కారణాలు సైలెంట్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, అటాక్స్ చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ట్రెండింగ్ ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా అలర్ట్గా ఉంటున్నారు. ఈ కారణంగా సూచీలు షేక్ అవుతున్నాయి. అయితే ప్రధాన షేర్లలో మదుపర్లు ఏకపక్షంగా అమ్మకాలకు దిగడంతో సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. మామూలు నష్టాలు కాదు, ఒక్క రోజులో 9 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యేంతగా సీన్ మారిపోయింది. ఓవరాల్గా గత 5 రోజుల్లో ఇన్వెస్టర్లు 18 లక్షల కోట్లు కోల్పోయారు. బీఎస్సీ లిస్టెడ్ కంపెనీల వాల్యూ 426 లక్షల కోట్ల నుంచి 408 లక్షల కోట్లకు పడిపోయింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ విధించనున్నట్లు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడమే కాకుండా దీనికి ఎలాంటి మినహాయింపులు ఉండవని చెప్పడం వాణిజ్య యుద్ధ భయాలను మరింత తీవ్రం చేసింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఇండియన్ మార్కెట్లలోనూ కూడా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా విక్రయాలు భారీగా జరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1200 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 23,000 మార్క్ దిగువకు చేరింది. ట్రెండింగ్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్లు దారుణంగా పడిపోయాయి. స్మాల్ క్యాప్ 3.9%, మిడ్ క్యాప్ 3.5% నష్టపోవడంతో పోర్ట్ఫోలియోలు నష్టాలను చవిచూశాయి. పెద్ద ఎత్తున టారిఫ్స్ ఏదైతే అల్యూమినియం, స్టీల్ ప్రొడక్ట్స్ పైన 25% ట్రంప్ చేసినటువంటి ప్రకటన ప్రపంచ దేశాలు, ముఖ్యంగా మార్కెట్లన్నీ ఒక్కసారిగా డీల పడిపోయే పరిస్థితికి కారణమైంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, అమెరికా అగ్రరాజ్యం కాబట్టి ఆర్థికంగా కావచ్చు, లేదంటే డాలర్ యొక్క ప్రపంచంలో ఆధిపత్యం ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికా తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలన్నిటిపైన కూడా ఉంటాయి. ముఖ్యంగా భారత్ కూడా దాదాపుగా $400 మిలియన్ ఎక్స్పోర్ట్స్ స్టీల్ ని కూడా భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా మొదటి నుంచి, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్, అంటే అమెరికాలోనే అన్ని రకాల వస్తువులు ఉత్పత్తి కావాలి, అక్కడే ఉత్పత్తి చేసినట్లయితే ఉద్యోగిత ఉంటుంది. ఏ దేశమైనా వాణిజ్య సంబంధాల విషయంలో కొన్ని టారిఫ్లు కానీ ఏదైనా ఒక కరెన్సీ తమ యొక్క వాల్యూను డివాల్యూ చేసుకోవాలన్నా, లేకుంటే ఇలా ఇర్రేషనల్ గా టారిఫ్లు పెంచాలన్నా వాణిజ్య ఒప్పందాలను దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతి ఎయిర్టెల్ మినహాయించి మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా జొమాటో, టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎల్&టీ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి.
మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 9.87 లక్షల కోట్లు తగ్గి 408 లక్షల కోట్ల దగ్గర ఆగింది. ఇది ఇక్కడితో ఆగుతుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లలో ట్రంప్ రోజుకో అలజడి క్రియేట్ చేసి వదులుతున్నారు. ఆ దెబ్బకు సీన్లు మారిపోతున్నాయి. మొత్తానికి ఈ యొక్క నెగటివ్ ట్రెండ్ అయితే మనకు ఇంకొక వారం 10 రోజులు మార్కెట్లు అనిశ్చితి కొనడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే మార్కెట్ వర్గాలు ఈ ప్రభావం మన పైన పెద్దగా లేదని సమాచారాన్ని గ్రహించినప్పుడు మళ్ళా మార్కెట్లు మెల్లమెల్లగా పైకి ఎగవడానికి ఆస్కారం ఉంది. మదుపుదారులు కూడా ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అదే చెప్పారు, లాంగ్ టర్మ్ లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు, అంటే సంవత్సర కాలము నుంచి అంతకన్నా ఎక్కువగా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ మార్కెట్ లో వచ్చే స్వల్పకాలిక ఒడిదుడుకుల విషయంలో ఇబ్బందులు పడకూడదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు వేసిన టారిఫ్లు స్టీలు, అల్యూమినియం లాంటి వాటిపైన వేయడం జరిగింది. భారత్కు ఎగుమతుల విషయంలో ఇది పెద్ద సిగ్నిఫికెంట్, అమెరికాకు పెద్ద సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ కాదు. కాబట్టి ఈ పానిక్ లో నుంచి ఈ షాక్లన్నీ కూడా ఒక స్వల్పకాలంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఫారిన్ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్స్ అమ్మేసి నిధుల్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీసుకెళ్లిపోతున్నారు. అందుకే రూపీ మారకపు రేటుపై ఒత్తిడి పెరుగుతోందంటున్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి. అమెరికా ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ గా మారి ఉద్యోగ కల్పన పెరిగింది, నిరుద్యోగం తగ్గింది. సో అక్కడి వడ్డీ రేట్లు నిలకడగా ఉన్నాయి. అందుకే ఫారిన్ ఇన్వెస్టర్లంతా అమెరికా డాలర్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతుండటంతో మనలాంటి దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసేసి అక్కడ పెడుతున్నారు. గత నెల జనవరిలో ఏకంగా 48,000 కోట్లు వెనక్కి పట్టుకెళ్లారు. ఒక్క ఫిబ్రవరి 10న 12,643 కోట్లు స్టాక్స్ అమ్మేశారు. సో 2024 అక్టోబర్ నుంచి చూస్తే 2.75 లక్షల కోట్ల సంపదను ఇండియా నుంచి లిఫ్ట్ చేసుకున్నారు ఫారిన్ ఇన్వెస్టర్లు. సో తగ్గేదేలే అంటున్నారు విదేశీ మదుపర్లు. మనోళ్లు మాత్రం ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి. స్టాక్ మార్కెట్లకు ఈ వీక్ అంతా చాలా వీక్ గా కనిపించే పరిస్థితి. అందుకు చాలా రీజన్సే ఉన్నాయి. ఒకటి సెట్ అవుతుంది అనుకుంటే ఇంకోటి ముంచుతుంది. ఏది మంచి శకునం కనిపించడం లేదు. డాలర్తో పోలిస్తే రూపాయి పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇంకోవైపు బంగారం రేటు ఊహించినంతగా పెరుగుతోంది. ఇప్పుడు అసలు సీన్ ఏంటంటే సిప్లలో పెట్టుబడి పెట్టడమా వద్దా అన్న డైలమాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లను సిప్ను నమ్ముకున్న వారు ఏం చేయాలి? ఇప్పుడు స్టాక్ మార్కెట్ కాస్త స్ట్రోక్ మార్కెట్గా మారటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు గత 2 త్రైమాసికాల కంటే స్వల్పంగా మెరుగ్గా ఉన్నప్పటికీ అవి అంచనాలను అందుకోలేకపోయాయి. చాలా స్టాక్లు నేలచూపులే చూస్తున్నాయి. వాల్యుయేషన్లు సూచించిన అంచనాలతో పోలిస్తే ఆదాయాలు నిరాశపరుస్తూనే ఉన్నాయి. కన్స్యూమర్ గూడ్స్, ఆటో, బిల్డింగ్ మెటీరియల్ రంగాల ఫలితాలు ఊహించిన దానికంటే దారుణంగా ఉన్నాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటంతో విదేశీ పెట్టుబడిదారులు బయటికెళుతున్నారు. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటానికి కీలకమైన కారణాల్లో ఇది కూడా ఒకటి. ఈ సంవత్సరం డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ దాదాపు 3% పడిపోయింది. వాణిజ్య యుద్ధం ఆందోళనలు కూడా రూపాయి డౌన్కు మరో కారణం. మంగళవారం రూపాయి కొద్దిగా కోలుకుని డాలర్కు 86.84కి చేరుకుంది. అయితే స్టెబిలిటీ ఎంత ఉంటుందన్నది కీలకంగా మారింది. ఎంత ఇండియన్ స్టాక్స్ పడిపోయినా ఇబ్బంది లేదన్న వాదనను మార్కెట్ ఎక్స్పర్ట్స్ వినిపిస్తున్నారు. భారత స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈక్విటీ మార్కెట్ అని ధైర్యం చెప్తున్నారు. ఒక కంపెనీ 100 స్టాకులు ఉన్నాయనుకోండి, 100 స్టాకులు ఒక్కొక్క స్టాకు 1000 రూపాయలు విలువ చేయగలిగినట్లయితే ఆ స్టాకు 1000 రూపాయల నుంచి 500కు పడిపోతే ఆ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ పడిపోతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే సంపద ఆవిరైపోయింది అని, దాని విలువ ఓడిపోయింది. ఇవాళ భూముల విషయంలో కూడా మనకు గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఉన్న ధరలు ఇవాళ రకరకాల పరిస్థితుల కారణంగా కొంత స్తబ్దత ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్లో.
అంటే ఇది ఏంటి, ఇది మొత్తం ఇట్లనే ఉంటుంది మార్కెట్, ఇక అసలు మార్కెట్గా మళ్ళీ పెరగదా అంటే అట్లా ఉండదు కదా. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, చర్యలు చేపడుతుంది, అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి, ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది, ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మార్కెట్ మళ్ళీ కొంత పుంజుకున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ధరలు కూడా పెరిగినాయి. కాబట్టి ఇక్కడ సంపద తగ్గిపోయిందంటే మనకు మార్కెట్ వాల్యూ ప్రకారంగా పడిపోయినట్టు అనిపించినా కూడా స్టాక్ల విషయంలో కూడా ఇవాళ అనేక రకాల స్టాక్లు ఏవైతే పర్టికులర్గా అల్యూమినియం కావచ్చు, ఈ స్టీల్ లాంటి వాటి ధరలు పడిపోవడం ద్వారా టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గినట్టుగా కనిపిస్తుంది తప్ప మళ్ళీ రేపొద్దున మార్కెట్ వర్గాలు లేదు ట్రంప్ యొక్క ప్రభావం పెద్దగా మార్కెట్లో ఉండదని భావించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే మళ్ళీ మార్కెట్ ఎగబాకుతుంది. అప్పుడు మళ్ళీ సంపద పెరిగినట్టు అవుతుంది. అంటే ఇవాళ సంపద ఎక్కడికో ఎగిరిపోయిందంటే మన పూర్తిగా నష్టపోయి ఇక మళ్ళీ రికవరీ అనేది కాదు, అట్లాంటి అర్థం వచ్చే విధంగా కాదు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలా రకాల టారిఫ్లను రుద్దుతున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసి ద్రవ్యోల్బణాన్ని పెంచే వాణిజ్య యుద్ధంపై ఆందోళన పెంచింది. ఈ నెల 10న ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాన్ని విధించారు. ఇది కెనడా, మెక్సికోలపై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుందంటున్నారు. రాబోయే 4 ఏళ్లు సీన్ ఎలా ఉంటుందన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. సో ఓవరాల్ గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సిప్ల రాబడులపై మదుపర్లలో భయాందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఇంతలా స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతుంటే అందరి దృష్టి సిప్లపై పడింది. అసలివి ఉంటాయా, ఊడుతాయా, రావాల్సినంత లాభాలొస్తాయా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఇబ్బంది ఉంటుందా, ఉండదా, ఇవన్నీ కీలకంగా ఉన్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో పెట్టుబడి పెట్టేవారు భయపడాల్సిన పని లేదంటున్నారు. మిడ్, స్మాల్ క్యాప్ సిప్లకు కేటాయింపుల్లో సమతౌల్యం పాటించాలని సూచిస్తున్నారు. మొత్తం పెట్టుబడుల్లో 30% ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లలో పెట్టాలంటున్నారు. మార్కెట్లలో ఉండే అస్థిరత, భయాల గురించి ఆందోళన అవసరం లేదంటున్నారు. సిప్లలో లాభాలు రావాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే మార్గమంటున్నారు. సిప్లలో మంచి రాబడులు రావాలంటే కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు ఓపిగ్గా వెయిట్ చేయాల్సిందే. సో ఓవరాల్ గా ఇప్పటి మార్కెట్ స్ట్రోక్లను దృష్టిలో పెట్టుకుని చేయాల్సింది ఏంటన్నది కీలకంగా ఉంది. బుల్ జోరులో ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టిన రీటైల్ ఇన్వెస్టర్లు భారీ పతనంతో కనీసం 20 నుంచి 40% పైగా నష్టాలు చూస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చిన బుల్ మార్కెట్ లో ఎంటర్ అయిన ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు ఇలాంటి బిగ్ ఫాల్ ను చూసి ఉండరు. సహజంగానే ఇది ఆందోళనకర పరిణామం. అలా అని చెప్పి నష్టాల టైంలో విక్రయాలు చేస్తే మరింత నష్టపోయే ఛాన్స్ ఉంది. మళ్లీ మార్కెట్ లో రివైవల్ స్టార్ అయ్యే వరకు వేచి ఉండటం మంచిదని ఎక్స్పర్ట్ చెప్తున్న మాట. అంతర్జాతీయంగా అనిశ్చితి తొలగే వరకు వెయిట్ చేయటం ముఖ్యం. మొత్తం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు కాకుండా ఆల్టర్నేట్ గా గోల్డ్, ఈటీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్లు మొదలైన వాటిలో కొంతమేరకు మళ్లించడం సేఫ్ అంటున్నారు. లాంగ్ టర్మ్ విజన్ ఉంటేనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలన్నది నిపుణుల సలహా. $10 లక్షల కోట్ల సంపద పోయిందని పరేషాన్ కానవసరం లేదన్నది మార్కెట్ ఎనలిస్టుల మాట. త్వరలోనే ఈ పరిస్థితి మారుతుందన్నది గుర్తు చేస్తున్నారు. సిప్లలో లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టేవారు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదంటున్నారు. సో వెయిట్ అండ్ సీ. For more videos like this, subscribe Big TV channel.